ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని నిర్మిస్తామని సర్వే చేసి వెళ్ళడం జరిగింది। కావున గుల్లలో స్థలం ఉంది। सैंक्शन आर्डर गुल्ला को करके दे तुम बोले एमएलए सर्वे को जाने के लिए ट्रांसपोर्ट के लिए बहुत प्रॉब्लम है। सैंक्शन हुआ था, ये होने प्रपोजल होके मजदूर क्यों गए? ఎమ్మెల్యే కూడా ఏం చేసినాడంటే మా ఊర్లో ఓళ్ళు పోలేదని అందరిలో ఇది చేసినారు। మీరు రావాలా కదా, ఓళ్ళు బి రాలే, నేనేం చేయాలి, మద్నూరు వేసిన అన్నారు। ఇది తీసుకోపోతే మాకు సీఎం అందరు కొట్టేస్తున్నారు। అందరికి జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామానికి గతేడాది జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు కోసం ఆయన ప్రతిపాదన పంపించడం జరిగిందని ఆ గ్రామస్తులు తెలిపారు। అదేవిధంగా ప్రతిపాదన పంపించినప్పటికీ ఏ కారణం చేతనో మద్నూర్ మండలానికి కేటాయించి అక్కడ శంకుస్థాపన చేశారని వారు ఆరోపిస్తున్నారు। తమ వెనుకబడిన ప్రాంతమైనందున ఇక్కడ జుక్కల్ మండలంలోని ఏ సరైన విద్యాలయాలు కానీ పాఠశాలలు కానీ లేకపోవడంతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఉంటే బాగుండేదని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పెద్దగుల్ల అంబేద్కర్ చౌరస్తా సమీపంలో వాళ్ళు కొద్దిపాటి ఆందోళన నిర్వహించారు। ప్లకార్డులు పట్టి తమకు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ముఖ్యమని ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఇక్కడ జుక్కల్ మండలంలో పెద్దగుల్ల కాకుండా ఇంకెక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే అక్కడ ఏర్పాటు చేయాలని వారు కోరడం జరిగింది। అయితే ఇప్పటికే అక్కడ శంకుస్థాపన చేయడంతో వారు కొద్దిపాటి ఇంకా కొద్ది ఆశలు పెట్టుకున్నారు। అక్కడ ఆల్రెడీ లాస్ట్ ఇయరే 2024లోనే అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది। మరి అది ఇప్పటిదాకా అయితే అక్కడ ఎలాంటి కట్టడాలు ఏం ప్రారంభించలేదు। మరి వెనుకబడిన ప్రాంతానికి ముందు ప్రాధాన్యతనిస్తా అని చెప్పుకునే ఎమ్మెల్యే ఈరోజు జుక్కల్ మండలానికి వెనుకబడిందా మద్దూరు మండలం వెనుకబడిందా ఆయన తెలుసుకోవాలని వారు సూచనప్రాయంగా తెలుపుతున్నారు। అదేవిధంగా ఏది ఏమైనా జుక్కల్కు ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఉంటే పేద పిల్లలు దూరం ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుందని చదువుకోవడానికి వారి యొక్క ఆవేదన వారు వ్యక్తం చేశారు। వారు మాట్లాడిన మాటలు ఇప్పుడు మీ ముందు మీరు వస్తాయి, మీరు వినండి, వాళ్ళ అభిప్రాయాలు కూడా మీరు వింటారని నేను కోరుతున్నా। గౌరవ జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ లక్ష్మీ తోట కాంతారావు సార్ గారికి ఒక చిన్న విన్నపము। పెద్దగుల్ల గ్రామంలో ఇంతకుముందు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మరియు ఇతర అధికారులు వచ్చి పెద్దగుల్ల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నిర్మిస్తామని సర్వే చేసి వెళ్ళడం జరిగింది। మరియు తర్వాత మద్నూరు శంకుస్థాపన చేయడం జరిగిపోయింది। కావున గుల్లలో స్థలం ఉంది, మంచిగానే భూమి ఉంది, సర్వే చేసి పోయారు। లాస్ట్ బార్డర్లో అయిపోయింది, అన్ఎడ్యుకేటెడ్ చాలా ఉన్నారు। మరియు ఆ స్కూల్ ఇస్తే గుల్లలో पंपिसे मंचिगा उंडेदी। अरे गुल्ले से एड़गी जुक्कल जा रहे बच्चे, यहाँ सुविधा नहीं स्कूल के लिए। इतना बड़ा विलेज है हमारा गुल्ला, जुक्कल मंडल में बड़ा विलेज है, यहाँ से बच्चे जा रहे। पहला सैंक्शन आर्डर गुल्ला को करके दे तुम बोले एमएलए सर्वे, और बाद में मदनूर लेके जाना, ये हमारे गांव के पब्लिक को अच्छा नहीं दिख रहा। और पहला एक बार दे तुम बोल के और बाद में नहीं देने से हमारे गांव के पब्लिक पूरा परेशान हो गया। तो रिक्वेस्ट करते हैं कि हम सब गांव के पब्लिक गुल्ले को दिए तो अच्छा था स्कूल, और फिर मंडल में ऑलरेडी बहुत स्कूल रहने से गुल्ला एक गांव को दिए तो अच्छा था। हमारा रिक्वेस्ट है कम से कम जुक्कल मंडल को तो गुल्ला इंटीग्रेटेड स्कूल सैंक्शन हुआ तो अच्छा था। ये हमारे जुक्कल लक्ष्मीकांतराव टोटल एमएलए साहब को हमारे रिक्वेस्ट है। और गुल्ले में सबसे ज्यादा बच्चे पढ़ने वाले जुक्कल मंडल में 37 विलेज में सबसे बड़ा हमारा गुल्ला गांव है, इसलिए एमएलए साहब को रिक्वेस्ट है सबसे ज्यादा बच्चे जो है निजामाबाद, जुक्कल, बिचकुंदा, बोधन, ऐसे तरह तरह गाँव को जाने के लिए ट्रांसपोर्ट के लिए बहुत प्रॉब्लम हो रहा है। और बसों के बस पे जाना आना के लिए बहुत प्रॉब्लम हो रहा है। ज्यादा से ज्यादा बच्चे गाँव से है हमारे, इसलिए
साहब से एक विनती है कि गुल्ला गांव को ये जो स्कूल मजदूर को जो स्थापना हुई है उसके स्थापना जो हुई है वो गुल्ला गांव में होना चाहिए। इसलिए हम यहाँ हमारे गांव के सभी अपने नागरिक और छात्र है जिनके भी छोटे छोटे जो बच्चे हैं बाहर गांव को पढ़ा रहे, इनका एक रिक्वेस्ट है, सब जन विनती करके आप एमएलए साहब से रिक्वेस्ट करने के लिए हम यहाँ से जमा हुए हैं। अब ये क्या है, ये कई का लेटर है? ये जो लेटर है ये गुल्ला गांव को जब सैंक्शन हो गया था, सैंक्शन लेटर है, ऑलरेडी सैंक्शन हुआ था। ये होने के बावजूद भी एमएलए साहब ने ही सैंक्शन करके बाद में मजदूर सैंक्शन में प्रपोजल करे प्रपोजल हुआ एमएलए साहब से प्रपोजल हो के मजदूर क्यों गया इसका कुछ रीजन हमें पता नहीं। यहाँ पे जगह बहुत कुछ है और बच्चे हैं, सब तरह का यहाँ पे सुटेबल ये स्कूल यहाँ पे बन सकता है। इसलिए ये स्कूल అంటే ఇప్పుడు ఇది లాస్ట్ అంటే బార్డర్ ఏరియా ఉందని అక్కడికి చేసిరా లేకపోతే వేరే ఏమైనా ఉద్దేశంతో చేసిరా అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? లేకపోతే ఏమంటారు దానికి అదే సర్వే చేసి స్థలము అనుకూలంగా లేదు కట్టేందుకు అని వాళ్ళకి మనం అట్లా అనుకుని అట్లా అటు తరలించిరా అనేది అట్లా మీకేమన్నా అట్లా అనిపించిందా? అటు మొత్తం సర్వే చేసినాక మన అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు కరెక్ట్ గా సర్వే చేసిరు, స్థలం బాగానే ఉంది మా ఊరికి. జుక్కల్ మండల్ ఎక్కువ అంటే మా భూమికే గవర్నమెంట్, మా ఊర్లోనే గవర్నమెంట్ భూమి ఎక్కువ ఉంది. స్థలం అయితే సార్ లొకేషన్ మంచిగా ఉన్నది, ఆడ సర్వే చేశారు, అందరు సంతృప్తిగా మంచిగా చేసి వెళ్ళిపోయారు. బట్ ఇంకొకటి మద్దూరు ఎడ్యుకేషన్ లో జుక్కల్ మండలే వెనక ఉన్నది సార్. అందుకే మనకి ఈ స్కూల్ పెద్దగులా కావాలి, ఖచ్చితంగా కావాలి, ఎట్టి పరిస్థితుల్లో రావాలి ఈ స్కూలు. మా రైతులు అందరు రైతు బిడ్డలు అందరూ ఎమ్మెల్యే సార్ మీద నారాజు ఉన్నారు. పిల్లలు వేరే 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 దూరం పోతున్నారు, దూరం పోతున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, జుక్కల్, కామారెడ్డి, హైదరాబాద్ ఎక్కడనే వేస్తున్నాను. ఏం చేయాలి? ఎక్కడ వస్తే అక్కడ వేస్తున్నారు. అంటే ఇక్కడ ఉంటే మనకి దగ్గర ఉంటది. ఎందుకంటే సార్ సూటబుల్ విలేజ్ ఉంది కదా, పెద్ద విలేజ్ ఉంది జుక్కల్ మండల్లో, ఎక్కువ ఎడ్యుకేటెడ్ అంటే పిల్లలు ఉన్నారు ఇక్కడ నుంచి. ఎమ్మెల్యే కూడా ఏం చేసినాడు అంటే మా ఊర్లో ఓళ్ళు పోలేదని అందరిలో ఇది చేసినారు. ఎమ్మెల్యే కూడా ఎవరి దగ్గర సర్పంచ్ మా లీడర్ మీ ఊరు నుంచి లీడర్ రాలేదు అంటున్నాను. నేను అడిగితే మీరు రావాలి కదా, ఓల్బి రాలేదు, నేనేం చేయాలి, మద్దును వేసినా అన్నారు. మరి ఎట్లా చేయాలి మేము? ఎవరికైనా మా ఊర్లో మా దగ్గర ఓల్బి రాలేదు, ఎట్లా చేయాలి అంటున్నారు. మీ ఊరు నుంచి ఎవరు పోయి అడగలేదు ఇట్లా అంటున్నాడు. ఇప్పుడు అక్కడ వేసి పైన అడగలే, ఆల్రెడీ ప్రపోజల్ వచ్చింది కదా సార్. వచ్చినాక ఇది తీసుకోపోతే మాకు సీఎం అందరు కొట్టేస్తున్నారు చౌరస్తా మీద, జూకల్ చౌరస్తాలో అందరు కొట్టేస్తున్నారు. సిఏ, పోలీస్, ఆలా ఇలా సర్కల్ ఏం చేయాలి? అడగనాక అందరు మన జనాలు పోయినాం. ఎందుకంటే మొన్న